నువ్వు కూడా తమ్నైల్ క్లిక్ చేసి ఈ వీడియో మీదకి వచ్చినావా? అయితే ఈరోజు నేను టాప్ 5 మిత్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫిట్నెస్ లా, జిమ్ గురించి, మనకి వర్కౌట్స్ గురించి, డైట్ గురించి ఇవన్నీ చెప్తే మీరు కూడా అంటారు మరి ఇంతగానో పిచ్చోళ్ళు ఉంటారా అని అనుకుంటారు. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్డిగా నమ్మకూరు భయ్, ఎందుకు నమ్ముతారు? ఇది వేసి ఇట్లయితుంది, ఇది వేసి ఇట్లయితే. ఈరోజు టాప్ 5 మిత్స్ చెప్పబోతున్నా. ఈ వీడియో ఎండ్ దాకా చూడు. ఒకవేళ ఈ ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టు. చలో వీడియోని స్టార్ట్ చేద్దాం. మిత్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, చాలా మందికి ఉండే మిత్ ఇది. ఏంది తెలుసా? జిమ్కి పోతే హైట్ ఆగిపోతుంది. జిమ్లో నువ్వు పోయి షోల్డర్ లేపినా, స్క్వాట్ కొట్టినా నీ హైట్ ఆగిపోతుంది. బుర్రుందా అసలు మీకు? జిమ్కి పోతే హైట్ ఎందుకు ఆగిపోతారా? జిమ్కి పోవడం వల్ల నీ టెస్టోస్టెరాన్ అనేది పెరుగుతుంది, నీది హెచ్సిజీ అనేది పెరుగుతుంది, నీ హైట్ గ్రోత్ హార్మోన్ అనేది పెరుగుతుంది, నీ ఇన్సులిన్ అనేది పెరుగుతుంది. ఇంతగానం ప్రాపర్గా అయితే ఇంకా నువ్వు హైట్ పెరుగుతావు, తగ్గవు. అర్థమైందా? ఇది ఎట్లా చెప్తుండ అంటే, ఇప్పుడు 6 feet వాడు ఉన్నాడు, వాడిగా 20 kg షోల్డర్ కొట్టంగానే 5 feet అయిపోతాడు. నమ్మనికైనా ఉండాలి. అసలు జిమ్కి హైట్కి అసలు సంబంధమే లేదు. నీ హైట్ అనేది ప్యూర్ మొత్తం డిపెండ్ అయ్యేది నీ జెనెటిక్స్ మీద. మీ పేరెంట్స్ జెనెటిక్స్, మీ తాతల ముత్తాతల జెనెటిక్స్ మీద ఉంటుంది. మీ పేరెంట్ ఒకవేళ 5 feet ఉంటే నువ్వు కూడా 5 feet, 5'4", 5'5", 5'6" పోతావు. నువ్వు 6 feet పోవు. అర్థమైందా? కాబట్టి జిమ్కి అసలు హైట్కి సంబంధమే లేదు. అది ప్యూర్ మొత్తం జెనెటిక్సే. నువ్వు ఇది చేసే హైట్ పెరుగుతావని ఏం లేదు, ఇది చేసే హైట్ తగ్గుతుందని ఏం లేదు. నీ జెనెటిక్స్లో ఉంటుంది హైట్ అనేది. ఇది మిత్ నెంబర్ 1. ఇంకో మెయిన్ మిత్ ఏంది తెలుసా? జిమ్కి వచ్చేటోళ్ళు చాలా మంది అనుకుంటారు జిమ్కి 2-3 నెలలు రాగానే బాడీ వచ్చేస్తుంది. ఇక 2-3 నెలలు రాగానే బాడీ వచ్చేస్తుంది అంటే ప్రతి గల్లీకి ఒక రానీ కోల్మ్యాన్ ఉంటాడు. అర్థమైందా? ఈ బాడీ బిల్డింగ్ అనేది, మజిల్ బిల్డింగ్ అనేది, నువ్వు ఎంత మంచిగా డైట్ ఫాలో అయినా, నువ్వు ఎంత మంచిగా స్లీప్ తీసుకున్నా, సప్లిమెంట్స్ తీసుకున్నా, నీ బాడీ అనేది ఎట్లా పెరగాలో అంతే పెరుగుతుంది. నువ్వు నీ బాడీని ఒక ఏమంటారు, ఒక మంచి బాడీ కండిషన్ తీసుకోవాలంటే మినిమం 1.5 year, 2 years ఆరామ్సే పడుతుంది. ఆరామ్సే పడుతుంది. దానికి నువ్వు ఇక మీరు 2-3 నెలలు వేసి రానీ కాల్మ్యాన్ కూడా పనికిరాడు. మేము ఉండాల, ఆయన ఎప్పటికెళ్ళి వేస్తుండు కదా, ఆయన బాడీ ఏడిపోతుంది. మీరు 2-3 నెలలే మీ బాడీ వస్తే. ఇది మిత్ నెంబర్ 2. మిత్ నెంబర్ 3 వచ్చేసి చాలా పెద్ద మిత్ ఇది. ఏంది తెలుసా? 2-3 నెలలు జిమ్ చేసి మానేస్తే మేము దుబ్బుగా అయిపోతామా, అంటే మా మజిల్స్ అన్నీ వెళ్ళిపోతాయా? అరే జరా నాలెడ్జ్ పెట్టి ఆలోచించుడ్రా, సైన్స్ బేస్డ్ లాగా ఆలోచించుడ్రా. నువ్వు జిమ్కి పోయినప్పుడు నువ్వు మంచి డైట్ తీసుకుంటావు, నీ మజిల్కి రోజు నువ్వు వర్కౌట్ ఇస్తావు కాబట్టి మజిల్ టేర్ అయి మంచిగా స్లీప్, న్యూట్రిషన్ ఇస్తావు, బిల్డ్ అవుతుంది. నువ్వు ఒకటేసారి జిమ్ మానేగానే నీ మజిల్ లాస్ అనేది కాదు. 2 weeks నువ్వు దాని మీద ఏం పర్ఫామ్ చేయకుండా, నువ్వు ఏం చేయకుండా నీ మజిల్ అనేది స్ట్రింక్ అవుతుంది. నీ మజిల్ అనేది మెల్లమెల్లగా స్ట్రింక్ అవుతుంది. నువ్వు అది కూడా కావద్దు అనుకుంటే నువ్వు జిమ్కి పోయి వర్కౌట్ చేయనప్పుడు ఇంట్లో హోమ్ వర్కౌట్ చేసుకుంటే నీ డైట్ పాటించినా నీ బాడీ అనేది ఏడికి పోతుంది, నీ బాడీ అట్లనే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏముంటుంది తెలుసా? జిమ్కి పోయి చేస్తేనే బాడీ వస్తుంది, ఇంట్లో చేసే బాడీ రాదు. అదంతా మిత్. నీ బాడీ ఏడే చేసినా నీ బాడీకి తెలియదు నువ్వు జిమ్లో చేస్తున్నావా, ఇంట్లో చేస్తున్నావా అని. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏడ పర్ఫామ్ చేసినా మంచిగా పర్ఫామ్ చేసి మంచి స్లీప్, మంచి డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా నీ బాడీ గ్రోత్ అవుతుంది. ఇది మిత్ నెంబర్ 3. టాప్ 4 మిత్ వచ్చేసి ఏంటి తెలుసా? ఇదైతే అమ్మా దేవుడా, ప్రోటీన్ అండ్ క్రియేటిన్ వాడితే నీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, క్రియేటిన్ వాడితే హెయిర్ లాస్ అవుతుంది. ఏం చెప్పాలి మీకేం చెప్పాలి అసలు? అరే అసలు ప్రోటీన్ క్రియేటిన్ వాడితే అసలు ఏమవుతుందిరా? సరే, నేను ఇంకా ఎవిడెన్స్ కోసం నాడు ఇప్పటివరకు వే ప్రోటీన్ ఈ బ్రాండ్ వాడినామని ఒక పెద్ద బ్రాండ్ ఉంటాయి కదా, అంటే మంచి బ్రాండ్లు, ఆ బ్రాండ్లు వాడితే నీ కిడ్నీస్ ఖరాబ్ అయినాయని కానీ ఇప్పటివరకు ఒక్క కేసు అనేది ఫైల్ కాలే. అవన్నీ ఎలాంటి బ్రాండ్లు అయితే తెలుసా? నీకు 500కి ఇంత పెద్ద ప్రోటీన్ డబ్బా ఇస్తాడు చూడు, అలాంటివి అయితే. అలాంటి దాంట్లల్లో వాడు కెమికల్ కలుపుతాడు, ఇది కలుపుతాడు, అది కలుపుతాడు. నీకు ఒక మంచి ప్రోటీన్ కావాలంటే, నీకు ఒక మంచి ప్రోటీన్ బ్రాండ్ నుంచి కావాలంటే మినిమం నువ్వు 2500, 3000 పెడితేనే అదొక మంచి ప్రోటీన్ బ్రాండ్ అనేది నీకు వస్తుంది. అందులో నీకు ఇలా ఏం కాదు. నువ్వు డబ్బా రోడ్ల మీద 500 వే ప్రోటీన్ కొనుక్కుంటే 500 వే ప్రోటీన్ కొంటావు. అది వే ప్రోటీనా లేకపోతే మిల్క్ పౌడరా నీకే తెలియదు. అది ఏ పౌడరో తెలియదు అసలు. మేమేమో కలిపేసారు, నువ్వు తీసుకుంటాం, మళ్ళీ నాది ఫెయిల్ అయినా వే ప్రోటీన్ వల్లనే అని చెప్పి నిందలేస్తాం. మంచిగా ఉంది ఇది. తప్పు నీ దగ్గర పెట్టుకుని అందరి వే ప్రోటీన్ కంటాను. నెక్స్ట్ క్రియేటిన్ మ్యాటర్కి వస్తే, క్రియేటిన్ అనేది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అది మన బాడీలోనే మనకి ఏటీపీ, ఎడినోసిన్ ప్రాస్పెట్ అని ఒకటి ఉంటుంది. అది దాని మన
మజిల్స్ కి ఎనర్జీ లాంటిది. నువ్వు క్రియేటిన్ తీసుకున్నప్పుడల్లా మన బాడీలో వాటర్ హోల్డ్ చేస్తుంది, దానివల్ల మన బాడీలో మనకి వాటర్ హోల్డ్ చేస్తుంది, మజిల్స్ థిక్కర్ అండ్ ఫుల్లర్ గా అనిపిస్తాయి, మన ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, మన స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, మన రికవరీ మంచి అవుతుంది. దానికి క్రియేటిన్ వాడతారు. దానివల్ల నీకు హెయిర్ లాస్ కావడం, కిడ్నీలు పోవడం, హార్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి రావడం అలాంటివి ఏం కావు. ఇవన్నీ పెద్ద మిత్ ఇదంతా. క్రియేటిన్ వాడడం వల్ల కూడా ఇప్పటివరకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఇవి ఖరాబ్ అయినాయి, అవి ఖరాబ్ అయినాయి అని ఇప్పటివరకు ఎలాంటి కేసు రాలేదు, ఎలాంటి సైన్స్ దాంట్లో కూడా ప్రూవ్ కాలేదు. ఇది మిత్ నెంబర్ 4. మిత్ నెంబర్ 5 చాలా పెద్ద మిత్ ఇది. చాలా మంది ఆడవాళ్ళు జిమ్ కి పోవద్దు. ఎందుకు పోవద్దు? ఇంత బైసిప్ లో ట్రైసిప్ లో మొత్తం షోల్డర్స్ యాప్స్ ట్రాప్స్ వస్తాయి అనుకుంటారు. అరే మీరు పిచ్చోళ్ళా, లేకపోతే మీకు దిమాగ్ ఉందనుకోవాలా, లేదనుకోవాలా? ఫీమేల్స్కి ఉండే హార్మోన్ ఈస్ట్రోజన్, మగవాళ్ళకు ఉండే హార్మోన్ టెస్టోస్టెరాన్. టెస్టోస్టెరాన్ అనేది మన మజిల్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అనేది అది ఫీమేల్ హార్మోన్. దానికి జిమ్కి అసలు వాళ్ళు నార్మల్ గా చేసినా నడుస్తుంది. జిమ్ కి వచ్చేది కండలు పెంచనీకే కాదు, ఫిట్ ఉండడానికి. ఆడోళ్ళు ఈ ఆడోళ్ళు బెంచ్లు, డెడ్ లిఫ్ట్లు మన మొగుళ్ళలాగా ప్రతి ఒక్క వర్కౌట్ చేసినా కూడా వాళ్ళకి మనలాంటి బాడీ రాదు. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ వేరే, వాళ్ళ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. వాళ్ళు ఒక మంచి డైట్ పాటిస్తున్నారంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫిట్ ఉంటారు, వాళ్ళ ఫిజిక్ బాగుంటది, అంతా బాగుంటది. ఆడోళ్ళు జిమ్ చేసే మొగుళ్ళలాగా అయిపోతారు అనేది పెద్ద మీకే తెలియాలి. ఇక మీరు ఎంత మేధావులో అయినా. ఆడోళ్ళు ఒకప్పుడు మన జనరేషన్ లా మొగోళ్ళే జిమ్ కి పోతుండే, మొగోళ్ళే అన్ని చేస్తుండే, ఆడోళ్ళు ఏం చేయకపోతుండే, ఇంట్లోనే కూర్చుంటుండే. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఆడోళ్ళు కూడా ఒక స్టెప్ ముంగల్కి వేసి డైట్ పాటిస్తున్నారు, మంచిగా వర్కౌట్ చేస్తున్నారు, లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఎవరికి తక్కువ కాదని వస్తున్నారు. అసలు ఈ జనరేషన్ లో మెయిన్ బెనిఫిట్ అంటే ఆడోళ్ళది భయ. ఎందుకంటే అంత మంచిగా జిమ్ చేస్తున్నారు, డైట్ పాటిస్తున్నారు, లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేస్తున్నారు. చాలా గ్రేట్. అసలు ఎవరైతే హ్యూమెన్స్ జిమ్ కి వెళ్తున్నారో బిగ్ రెస్పెక్ట్ మీ అందరికీ. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అసలు చాలా మంది ఆలోచిస్తారు అంతే జిమ్ కి అలా వద్దా అని. మీరు మాత్రం జిమ్ కి మంచిగా పాటిస్తున్నారు, మంచిగా డైట్ పాటిస్తున్నారు, వర్కౌట్ ఫాలో అవుతున్నారు. కాబట్టి అందరు గర్ల్స్ కి చెప్తున్నా, మీరు చాలా గ్రేట్ అండి. మీరు చాలా గ్రేట్. మీరు జిమ్ కి ఎవరైతే వెళ్తున్నారు. అండ్ ఇది ఈ వీడియో ఎండ్ వరకు వచ్చే వరకు అయితే టాప్ 5 మిత్, ఇవి టాప్ 5 మిత్. కాబట్టి నేను చెప్పినవన్నీ మ్యాథ్స్. నేను జిమ్ లో స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు అందరు అన్నారు, తర్వాత నేను చాలా మంది నోట్లతో నీ మాటలు విన్నా, నాకు కూడా చాలా మంది చెప్పినారు ఇవన్నీ సొల్లులు. కాబట్టి ఎవరు సొల్లు చెప్తే నమ్మకూరి, ఎవడు ఏం చెప్పినా నమ్మకూరి, రీసెర్చ్ చేయురి, దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేయండి, సరేనా? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.